సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశాలు లేకపోతే రకరకాలైన అంశాలు చర్చలు వస్తుంటాయి. అయితే మనకి ఈ గుళ్ళల్లో పూజలు చేసిన తర్వాత కొంతమంది భక్తిభావంతో అన్నదానం అని పెడతా ఉంటారు. ఒకప్పుడు అన్నదానం అనే కాన్సెప్ట్ ఏంటంటే పేదల కోసం మాత్రమే పెట్టేవాళ్ళు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి పేదలందరికీ ఒక పూట మంచి ఆరోగ్యకరమైనటువంటి మనం తినే ఆహారం తరహానే వాళ్ళకి పెట్టడం అన్నట్టు. ఇవాళ రోజున పేదలు పెద్దగా రావట్లేదు అన్నదానాలకి. అన్నదానం అంటే ఇప్పుడు తింటది మనమే తింటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ అన్నదానం అనే పదాన్ని దానం చేసేటటువంటి వ్యక్తుల్లాగా వాడకుండా అన్న ప్రసాదం అంటే బాగుంటుంది గుళ్ళ దగ్గర పెట్టేటప్పుడు. అది ఎందుకంటే మొన్న వినాయక చవితి అయిపోయింది, ఇప్పుడు దసరాకు వస్తున్నటువంటి సందర్భంలో అన్నదానం అనే పదాలని వాడటం మానేసి అన్న ప్రసాదం అని పిలిస్తే బాగుంటుంది. అదే సందర్భంలో ఈ డొనేషన్స్ ఇస్తుంటారు, విరాళం ఇస్తుంటారు. దాన్ని విరాళం అనినో లేకపోతే దాతలు అని కాకుండా భక్తులు సమర్పించినటువంటిది, భక్తుల సమర్పణ అన్నటువంటిది ప్రకటిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే దేవుడికే డబ్బులు పెట్టేటటువంటి దాతల స్థాయిలో మనల్ని మనం అనుకోవడం కరెక్టా అన్నది ఓ సందేహం.